ధాన్యం కొనుగోలును వేగంగా పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు. జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలు, గిడ్డంగులను పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జొన్న కొనుగోలుకు లారీల కొరత తీవ్ర సమస్యగా మారింది. సరిపడా లారీలు లేకపోవడంతో తూకం పూర్తయిన తర్వాత కూడా ధాన్యాన్ని గోడౌన్స్ కు తరలించడంలో ఆలస్యమవుతుంది. దీంతో రైతులు కూడా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. కొనుగోలులో జాప్యంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి మంత్రులు వరుస సమీక్ష సమావేశం తర్వాత క్షేత్రస్థాయిలో దాదాపుగా పరిస్థితి మారిందని చెప్పుకోవాలి. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలను స్పీడప్ చేశారు. ఎక్కడికక్కడ గోదాములను ఏదైతే పూర్తిగా ఫైండ్ అవుట్ చేసి అక్కడ వెంటనే ఏదైతే తూకం జరిగిన తర్వాత పంట ధాన్యం వరి ధాన్యం అనేది కంటిన్యూగా అక్కడ గిడ్డంగులకు తరలించేలా స్పీడప్ చేసేలా ఇటు పూర్తిగా పరిస్థితిలో మార్పు అనేది వచ్చింది. పూర్తిగా కలెక్టర్లు ఇటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కలెక్టర్లు స్వయంగా ఇటు పూర్తిగా ఏదైతే కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ పూర్తిగా పరిశీలన చేస్తూ ఇటు కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు దాదాపుగా శ్రమిస్తున్న పరిస్థితి చాలా మట్టుకు ఇప్పుడు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరము 1,12,000 ఎకరాల విస్తీర్ణంలో ఏదైతే తెల్లజొన్న పంట సాగు చేశారో జొన్న పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలకు భారీగా పంట ఈ సంవత్సరం తరలి వచ్చింది. ఒకటేసారి చాలా వరకు పంట తరలి రావడంతో ఇటు పూర్తిగా కొనుగోలులో కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడ్డ పరిస్థితి. స్టార్టింగ్లోనే ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా పంట తీసుకురాకపోవడంతో చాలా మటుకు ఆ గందరగోళ పరిస్థితిలో రైతులు చాలా రోజుల పాటు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి పూర్తిగా ఏర్పడింది. ప్రస్తుతం మనం ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న మార్కెట్ యార్డ్లో ఉన్నాము. పూర్తిగా గత కొన్ని రోజులుగా ఇక్కడ కొనుగోలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం ఇచ్చోడ మండలకు వచ్చేసి 6,600 ఎకరాల్లో ప్రస్తుతం ఈ సంవత్సరం జొన్న సాగు చేశారు. మొత్తం 66,000 క్వింటాల సంబంధించిన ఇక్కడ లక్ష్యం ఉంది. దాంట్లో సంబంధించి ఇప్పటికే దాదాపు 35,000కు పైగా కొనుగోలు పూర్తి అయ్యాయి. కానీ పూర్తిగా ఏదైతే వాహనాల కొరత ఏదైతే ఇక్కడ పంట కొనుగోలు చేసిన తర్వాత తూకమైన తర్వాత ఏదైతే ఇక్కడ నుంచి గిడ్డంగులకు తరలించడానికి ఏవైతే వాహనాలు ఉందో దానికి సంబంధించి కొరత ఏర్పడంతో పూర్తిగా ఇటు ఒక ప్రతిష్టంభన అనేది ఒక సందిగ్ధత అనేది నెలకొంది. ఎందుకంటే రైతు తూకం వేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి పంట తరలింపులో కొన్ని రోజుల పాటు ఇటు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఇక దీనికి సంబంధించి వాహనాలను ప్రత్యేకంగా రైతులే తమకు తామే వాహనాలను అరేంజ్మెంట్ చేసుకొని పూర్తిగా తమ వాహనాలకు సంబంధించిన కిరాయి ఇచ్చి మరి గిడ్డంగులకు పంటను తరలించాల్సిన ఒక పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తిగా అదనపు భారం పూర్తిగా రైతుపై పడుతుంది. ఇటు ఏదైతే ట్యాక్స్ అరేంజ్ చేస్తున్న వాహనాలకు కూడా ఖచ్చితంగా ఒక బస్తాకు 20 రూపాయల చొప్పున రైతు అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో పూర్తిగా ఏదైతే రైతుపై అదనపు భారం అనేది పడుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఒక రైతు ఉన్నారు. అన్న, ఏముంది, ఎప్పుడైంది మీ తూకం మీ పంటకు రెండు సార్ తూకం అయ్యి ఇక సద్దు తెచ్చుకొని ఎండలు ఇలా పడుతున్నాం. కానీ ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అంటున్నారు. ఇక అప్పుడు ఎత్తుడు సంచికి 20 రూపాయలు అంటున్నారు. ఇక లారీలు లేవంటున్నారు, మీరు పెట్టుకొని అంటున్నారు. అంతే సార్, ఇంకేం చెప్తావు. ఇక ఎన్ని క్వింటాలు మీరు ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు తూకం 2 తూకం అయ్యి ఇంకా లేపుతాను లేము అట్లా ఉన్నాయి. ఎండలా చూడు సద్దులు తెచ్చుకుని తిరుగుడు చెట్ల నీళ్ళు అప్పుకుండు అంతే. ఇక ఏం చెప్తావు. ఇక సార్, ఇక ఖరీఫ్ పనుల కోసం భూమి రెడీ చేసుకున్నారు. అందరికి మార్కెట్లో తిరిగినాక రెడీ అవుతుంది. ఇక అక్కడ పని అంటే ఇక్కడ పని ఇటే నడమల ఎండలో తిరిగి పరిచయం అవుడు. ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు? ఉంటాం లేపుతాం అంటున్నారు. లేపు లేదు బండ్లు పెట్టుకొని లేపుకోండి అంటున్నారు. ఎక్కడ దక్కంటే ఓళ్ళకి అడుగుతావు, వీడు అడిగేటట్లు ఓళ్ళకు ఉన్నది. ఇది తూకమైన తర్వాత కూడా ఖచ్చితంగా ఏదైతే వాహనాలు లేక కొరత ఏర్పడంతో గిడ్డంగులకు తరలించడం జాప్యం జరుగుతుంది. ఈ పంట ఏదైతే ఇక్కడ నుంచి తరలించే వరకు రైతు బాధ్యతనే ఉండడంతో ఇక్కడనే ఈ పంట వద్దనే పడిగాపులుగా వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో రైతు ఉన్నారు, చెప్పండి, ఏముంది పరిస్థితి? ఇచ్చోడ మార్కెట్ యార్డ్లో కాట అవుతున్నది. వాహనాలు లేక టెండర్స్ లారీలు లేక రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. మేము 3-4 రోజుల కాట చూసి కాట అయిపోయింది. ఈ అకాల వర్షాలు వస్తున్నాయి. చేన్లో పనులు మేము ఇప్పుడు రూట్ వెటర్ కొట్టుడు ట్రాక్టర్ చేసుడు పనులు ఆగిపోతున్నాయి. రోజు పోవుడు వచ్చుడు సద్దులు కట్టుకుని తినడు ఇక్కడనే ఉండు అవుతున్నది. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇప్పటికన్నా దయదలిచి లారీలు పంపించి తొందరలో మాల్ లేపితే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేటు వెహికల్స్ మేము మాట్లాడుకొని 5,000, 6,000, 10,000 నుంచి జేబుల నుంచి డబ్బులు పెట్టి మళ్ళీ సంచికి 20 రూపాయలు లోడింగ్కి వేసి మళ్ళీ అక్కడ పోయి కాటా వేసి అన్లోడ్ కాల్ చేసి బాగా ఇబ్బంది పడుతున్నాము. ఒక వాహనం మాట్లాడితే ఎంత అదనపు భారం పడుతుంది ఒక రైతు మీద? ఒక వాహనంకు మా దాదాపు 4,000 నుంచి 5,000 పడుతున్నది. మొత్తం పంట ఎంత? మొత్తం పంట 50 క్వింటాలు 100 క్వింటాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు లారీలోనూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేవు, ఈ రోజు వస్తాం రేపు వస్తాం అంటారు. ప్రైవేట్ వెహికల్ కూడా దొరుకుతలేవు. చాలా ఇబ్బంది ఉన్నది.
ఇది మొత్తంగా వాహనాల కొరత అనేది ఇక్కడ వేధిస్తుంది. యంత్రాంగం ఎంత వేగవంతంగా కొనుగోలును పూర్తి చేయాలని కోరుకున్నప్పటికీ కూడా తలిచినప్పటికీ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో అధికారుల వరుస పర్యటనలు చేస్తున్నప్పుడు కూడా వాహనాల కొరత అనేది ప్రధానంగా ఇక్కడ పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. దీనికి సంబంధించి రైతులు ఏదైతే ఇక్కడైతే పంట ఉందో ఈ పంటను తరలించడానికి మరోవైపు ఖరీఫ్ పనులు దగ్గరకు వస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే ఇక్కడ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇటు రైతులు కూడా అటు వ్యవసాయానికి సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన పనులు చేయాల్సి ఉండడంతో ఇక్కడ నుంచి పంటను ఎంత తొందర అయితే అంత తొందరగా తరలించాలనే ఒక తాపత్రయంతో స్వతహాగా వాహనాలను మాట్లాడి ఇటు పూర్తిగా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా 5,000 నుంచి 10,000 వరకు పూర్తిగా అదనపు భారం తమపై పడుతుందని ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.